తెలంగాణలో రేపు వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఇందుకు గాను ఏర్పాట్లు పూర్తయ్యాయి. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికకు గాను 605 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. వీటిలో 4,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు గాను 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 4,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కాగా వారికి ఎన్నికల సామాగ్రిని ఉదయం ఉంచి అందిస్తున్నారు. సాయంత్రంలోగా వాటితో ఆయా పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకుంటారు. తెలంగాణలో రేపు వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఇందుకు గాను ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి ఈ రోజు ఏదైతే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొని నిర్వహణకు నియమించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలకు ఈ రోజు సాయంత్రం వరకు చేరుకోనున్నారు. అందుకు సంబంధించి ఏదైతే ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి ఆయా జిల్లాల కలెక్టర్లందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ ఏదైతే పోలింగ్ సామాగ్రికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పర్యవేక్షించడంతో పాటు ఏదైతే పోలింగ్ నిర్వహణ కోసం ఏదైతే నిర్వహించనున్నటువంటి సామాగ్రిని మొత్తం కూడా ఆ సిబ్బంది పరిశీలించుకునే విధంగా కూడా వారికి అందజేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది మొత్తం వారికి ఇచ్చినటువంటి పోలింగ్ కూడా పరిశీలించుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రంలోగా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వారికి చేరుకోనున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించి పోలింగ్ సిబ్బంది కూడా అందజేయడం జరిగింది. అయితే ఎక్కువ మంది 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది ఉండడంతో బ్యాలెట్ పేపర్ జంబో బ్యాలెట్ పేపర్ ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ పేపర్ ని ముద్రించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ఏదైతే పోలింగ్ బ్యాలెట్ పేపర్ కు సంబంధించి బాక్స్ లను కూడా భారీ సైజులో ఉండడం జరిగింది. దానికి సంబంధించి వారికి ఇప్పటికే అందజేయడం జరిగింది. అయితే మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరికి రేపు జరగనున్నటువంటి పోలింగ్ కు సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ నిర్వహణ ఉంటుంది. ఈ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ నిర్వహణ అంతా కూడా పూర్తయిన తర్వాత ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ ఉంటున్న నేపథ్యంలో ఈ మొత్తం ఏదైతే 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నిర్వహించే పోలింగ్ సంబంధించి బ్యాలెట్ బాక్స్ కూడా ఇక్కడికి నల్గొండకు తరలించడం జరుగుతుంది. మొత్తం 3 జిల్లాలకు సంబంధించి అయితే రైట్. థ్యాంక్ యూ జానయ్య. आवाज आहे